Hi everyone, welcome back to my channel. So last session we have discussed about the Copado packages kada, like Copado deployer అనేది main package దాని like we have also discussed the package integrations అంటే ఈ Copado Salesforce to Copado like what kind of extensions we have, integrations ఏమేమి ఉన్నాయి and testing tools ఏమేమి ఉన్నాయి ఇవన్నీ we have discussed. Right, in today's video we will talk about the Copado upgrades అన్నమాట. సో అప్గ్రేడ్ అంటే ఏంటంటే ఇప్పుడు వర్షన్ 1 నుంచి వర్షన్ 2కి చేంజ్ అవ్వడం, లైక్ దట్ ఈస్ కాల్డ్ అప్గ్రేడ్. ఓకే, సో ఫస్ట్ వి విల్ లైక్ యునో ఇట్ వాజ్ లైక్ వెన్ వీఆర్ అప్గ్రేడింగ్ సంథింగ్, ఏదైనా అప్గ్రేడ్ చేస్తున్నప్పుడు సో ఫస్ట్ ఏంటి లైక్ బెస్ట్ ప్రాక్టీస్ అంటే ఏంటంటే లైక్ మనం లోవర్ ఎన్వైర్మెంట్స్లో ఫస్ట్ దాన్ని యూనో అప్గ్రేడ్ చేసి ఆర్ ఇన్స్టాల్ చేసి దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ద ప్రొడక్షన్ అనమాట. సో బేసికలీ ఎందుకనంటే లోవర్ ఎన్వైర్మెంట్లో ఏదైనా బ్రేక్ అయినా సరే ఓకే ఫైన్, శాండ్ బాక్సే కాబట్టి పెద్ద ఫరక్ పడదు. బట్ అదే ప్రొడక్షనే డౌన్ అయింది అనుకో దీనివల్ల, అప్పుడు లైక్ మెనీ యూజర్స్ ఉంటారు, యూనో ఎస్కలేషన్స్ అవుతాయి, ఏదైనా సంథింగ్ ఏదైనా డిస్టర్బెన్స్. సో ఏంటి అని అంటే ఏదైనా ఒకటి మనం అప్గ్రేడ్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు అప్గ్రేడ్ లైక్ సేఫ్గా అప్గ్రేడ్ చేయాలి వితౌట్ బ్రేకింగ్ యువర్ ఆర్గ్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ mistake beginners make it thinking that Copado upgrading is just clicking on installation button. See, ఇప్పుడు ఎవరైనా సరే స్టార్టింగ్లో ఏంటంటే ఓకే ఇన్స్టాలేషనే కాబట్టి ఇన్స్టాలేషన్ మాత్రమే అనుకుంటాం. బట్ ఇన్స్టాల్ చేసే కంటే ముందు ఇట్ వాజ్ లైక్ ఒక హౌస్ ఉందనుకుందాం, హౌస్ని కన్స్ట్రక్ట్ చేయాలి అని అంటే ఓకే చేయాలి అంటే లైక్ వీ విల్ టేక్ మెనీ మెజర్స్ కదా. అదే ఒకవేళ ఇక్కడ ఇన్ రియాలిటీ Copado అప్గ్రేడ్స్ లైక్ అప్గ్రేడింగ్ ఏ హౌస్ వైల్ పీపుల్ ఆర్ స్టిల్ లివింగ్ ఇన్సైడ్ ఇట్. అది పాసిబుల్ అవుతుందా? అవ్వదు. సో ఇఫ్ యూ స్కిప్ ద ప్రిపరేషన్ దెన్ థింగ్స్ విల్ గెట్ బ్రేక్. ఓకే, సో విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఏంటంటే ఒక మొబైల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇమాజిన్ యూ ఆర్ యూజింగ్ ఐఫోన్. ఓకే, ఐఫోన్ అది సాఫ్ట్వేర్ వర్షన్ 1.0 అనుకుందాం. సో ఈ పర్టికులర్ వర్షన్లో యాపిల్ రిలీజెస్ ద బగ్ ఫిక్సెస్, సెక్యూరిటీ ఇంప్రూవ్మెంట్స్, పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్, న్యూ ఫీచర్స్ కదా. సో వుడ్ యూ స్టే ఆన్ ద వర్షన్ 1 ఫర్ ఎవర్? వర్షన్ 1 లైక్ ఎవ్రీ టైమ్ అదే ఉండదు కదా, అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. సిమిలర్ టు దాట్ Copado కూడా అప్గ్రేడ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఎవ్రీ రిలీజ్కి Copado న్యూ ఫీచర్స్ కానీ, సెక్యూరిటీ ఎన్హాన్స్మెంట్స్, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్, బగ్ ఫిక్సెస్ ఇవన్నీ చేస్తుందన్నమాట. ఓకే, వై అప్గ్రేడ్ కేర్ఫుల్లీ? ఎందుకు అప్గ్రేడ్ చేస్తున్నా? ఇమాజిన్ యు ఆర్ యాడింగ్ ఎ సెకండ్ ఫ్లోర్ టు యువర్ హౌస్. ఓకే, సి ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఈరోజు స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయడానికి అవ్వదు, దానికి ఫౌండేషన్స్ అని చెప్పి ఏమైనా అడ్డు ఉంటే దాన్ని తీసేయడం కానీ ఇలా మెనీ థింగ్స్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ కదా. సో ఇమాజిన్ యాడింగ్ ఏ సెకండ్ ఫ్లోర్ టు యువర్ హౌస్. కెన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ ఇమీడియట్లీ? నో. ఫస్ట్ ఏం చేయాలి? వీ హ్యావ్ టు చెక్ ద ఫౌండేషన్, ఎనీ అబ్స్టాకిల్స్ ఉన్నాయా లేవో చెక్ చేసుకుంటాము అండ్ వీ హ్యావ్ టు వెరిఫై ద స్ట్రక్చర్. ఓకే, దెన్ వీ హ్యావ్ టు స్టార్ట్ ద బిల్డింగ్. సో సిమిలర్ టు దాట్ మనం కూడా Copadoని అప్గ్రేడ్ చేస్తున్నప్పుడు ప్రిపరేషన్ అనేది ఫస్ట్ ఉంటుంది, ఇన్స్టాలేషన్ అనేది నెక్స్ట్ అనమాట, లాస్ట్. ఓకే, సో ఫస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటి అని అంటే వీ హ్యావ్ టు ఫాలో ఎవ్రీ అప్గ్రేడ్ పాత్. ఓకే, అప్గ్రేడ్ పాత్ అంటే ఇప్పుడు సపోజ్ వర్షన్ 1 ఉంది, వర్షన్ 2 ఉంది, వర్షన్ 3 ఉంది అంటే లేటెస్ట్ వర్షన్ ఏంటి? వర్షన్ 3. నేను వర్షన్ 1 నుంచి డైరెక్ట్గా వర్షన్ 3కి నేను ఇన్స్టాలేషన్ చేయకూడదు. ఎందుకంటే ఇన్ బిట్వీన్ వర్షన్ 2లో కొన్ని ఫీచర్స్ రిలీజ్ చేసి ఉంటారు, అవి మనం మిస్ అయిపోతాం. ఓకే, సి ఇక్కడ నేను ఈజీ మెథడ్, రాంగ్ అప్రోచ్ ఏంటి అని అంటే సపోజ్ ప్రెసెంట్ వర్షన్ 20.35, నేనున్న కరెంట్ వర్షన్ 1.2 నుంచి డైరెక్ట్గా 3.5కి నేను అప్రోచ్ అవ్వకూడదు. ఇన్ బిట్వీన్ వీ హ్యావ్ ద వర్షన్స్ అనమాట. సో వర్షన్ 20.12 ఒకసారి అంటే లైక్ అది ఇన్స్టాల్ అయిన తర్వాత ఈ నెక్స్ట్ దాని తర్వాత ఏ వర్షన్ ఉందో అది, దాని తర్వాత ఇంకో వర్షన్, ఎట్ లాస్ట్ లేటెస్ట్ వర్షన్ అనమాట. అంటే ఇన్ బిట్వీన్ ఎన్నిసార్లు దే హ్యావ్ రిలీజ్డ్ ఇట్ అది కూడా మనం ఇన్స్టాల్ చేయాలి, బికాస్ సంథింగ్ విల్ గెట్ మిస్డ్ అనమాట. ఓకే, సో వై సీక్వెన్షియల్ అప్గ్రేడ్ మ్యాటర్స్? ఎందుకు సీక్వెన్షియల్ అప్గ్రేడ్ మ్యాటర్స్ అని అంటే సపోజ్ ఇమాజిన్ యు ఆర్ క్లైంబింగ్ ఫ్రమ్ ఫ్లోర్ 1 టు ఫ్లోర్ 20. సి ఫ్లోర్ 1 నుంచి ఫ్లోర్ 20కి మీరు స్టేర్స్ని స్కిప్ చేయగలుగుతారా? లేదు కదా. లైక్ మేబీ లిఫ్ట్ ఉంటే పర్లేదు, బట్ మెట్లే ఎక్కాలి అని అన్నప్పుడు డైరెక్ట్గా స్కిప్ చేయడానికి కుదరదు. సో యూ మస్ట్ హ్యావ్ టు మూవ్ త్రూ ద ఈచ్ లెవెల్. ఓకే, ఒక లెవెల్ నుంచి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అలా. సిమిలర్ టు దట్ ఎవ్రీ Copado వర్షన్ మే ఇంట్రడ్యూస్ ద న్యూ ఆబ్జెక్ట్స్ అనమాట. న్యూ ఆబ్జెక్ట్స్, న్యూ ఫీల్డ్స్, న్యూ పిక్ లిస్ట్ వాల్యూస్, న్యూ ఎపెక్స్ లాజిక్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో ఇట్ వాజ్ లైక్ స్కిప్పింగ్ వర్షన్స్ కెన్ కాజ్ ద ఇన్స్టాలేషన్ ఫెయిల్యూర్స్.
ఓకే. ఏదైనా ఇన్ బిట్వీన్ గనుక ఏదైనా మిస్ చేశాము అని అంటే ఇన్‌స్టాలేషన్ ఫెయిల్యూర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అందుకని సీక్వెన్షియల్ ఆర్డర్ వర్షన్ 1 ఫస్ట్ అనుకో. తర్వాత వర్షన్ 2, వర్షన్ 2 తర్వాత వర్షన్ 3 అలా 1 బై 1 ఇన్‌స్టాలేషన్ అనేది చేసుకోవాలన్నమాట. చెయ్యకపోతే ఫెయిల్యూర్స్ వస్తాయి. ఓకే. రూల్ 2 ఏంటి అనంటే వి హావ్ టు ఫాలో ద అప్‌గ్రేడ్ ఇన్‌స్ట్రక్షన్స్ సీక్వెన్షియల్లీ. ఇది లైక్ ఇందాక ప్రీవియస్‌లో చూసాం. బట్ ఎవ్రీ వర్షన్ మే ఇంక్లూడ్ ద మెటాడేటా ఉంది, కాన్ఫిగరేషన్ చేంజెస్ ఉన్నాయి, సెక్యూరిటీ చేంజెస్, న్యూ ఫీచర్స్. దీన్ని స్కిప్ చేయడం వల్ల ఏంటి ఇన్‌స్టాలేషన్ ఫెయిల్యూర్, మిస్సింగ్ ఫీచర్స్, డిప్లాయ్‌మెంట్ ఎర్రర్స్, బ్రోకెన్ ఫంక్షనాలిటీ. ఓకే. సెకండ్ రూల్ ఏంటంటే ఆల్వేస్ రీడ్ ద రిలీజ్ నోట్స్ కేర్‌ఫుల్లీ. ఏదైతే రిలీజ్ నోట్స్ ఇస్తారో వీ హ్యావ్ టు రీడ్ ఇట్ అనమాట. ఒకవేళ మనకి అసలు రీడ్ చేస్తున్న అర్థం కాలేదు అనంటే ఆ పర్టిక్యులర్ రిలీజ్ నోట్స్‌ని మొత్తం తీసుకొచ్చి చాట్‌జీపీటీ ఆర్ కోపైలట్‌కి ఇచ్చి ఆస్క్ లైక్ ఆ పర్టిక్యులర్ ఏఐ టూల్స్‌ని లైక్ కొంచెం ఈజీగా అర్థమయ్యేలాగా స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి, ఏంటి, మన ఆర్గ్‌కి ఇంపాక్ట్ ఉందా లేదా అని చెప్పి ఎలా చెక్ చేయాలి, ఇవన్నీ మనం క్వెషన్స్ అడగొచ్చనమాట. ఇట్ విల్ గివ్. ఓకే. సో, నంబర్ 3 ఏంటి అనంటే వాచ్ ఫర్ ద ప్రీ ఇన్‌స్టాలేషన్ స్టెప్స్. ఇప్పుడు ఒక వాషింగ్ మెషిన్ తీసుకున్నారు. వాషింగ్ మెషిన్ ఇన్‌స్ట్రక్షన్‌లో ఏముంది? కనెక్ట్ ద వాటర్ పైప్ ఫస్ట్. ఓకే. కనెక్ట్ చేసాము. తర్వాత ఇగ్నోర్ చేస్తే ఏమవుతది? వాటర్ వాటర్ అనేది ప్రతి చోట లైక్ ఎవ్రీవేర్ అది వాటర్ ఉండిపోతది కదా! ఇక్కడ గూడా అంతే అన్నమాట. ఫస్ట్ మనం కొపాడో అప్‌గ్రేడ్స్ బిహేవ్ సిమిలర్‌లీ. సో, ఇగ్నోరింగ్ ద ప్రీ రిక్వెస్టెడ్ కెన్ కాజ్ ద ఫెయిల్యూర్స్. ఇక్కడ ప్రీ రిక్వెసైట్స్ ఇగ్నోర్ చేసిన ఫెయిల్యూర్స్ వస్తుంది. వర్షన్స్ లైక్ సీక్వెన్షియల్ ఆర్డర్స్‌లో అప్‌గ్రేడ్ చేయకపోయినా ప్రాబ్లమ్ వస్తుంది. అండ్ అలాగే రిలీజ్ నోట్స్‌ని గూడా కేర్‌ఫుల్‌గా చదవాలన్నమాట. ఓకే. ఫస్ట్ మనం ఒక అప్‌గ్రేడ్ సినారియో అని చూద్దాం. వి ఆర్ అప్‌గ్రేడింగ్ ఫ్రమ్ వింటర్ వర్షన్ 15 నుంచి వర్షన్ 16 అనుకుందాం. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడికి అప్‌గ్రేడ్ చేస్తున్నప్పుడు రిక్వైర్డ్ యాక్షన్స్ ఏంటి అనంటే వి హావ్ టు యాడ్ ద సీ ఇక్కడ మనకి క్వాలిటీ గేట్ టైప్స్ అని ఉంటదనమాట. ఓకే. అందులో మనం ఆటోమేషన్ టు అంటే ఈ పిక్ లిస్ట్ వాల్యూ యాడ్ చేయమన్నారు. ఓకే. థింగ్ ఏంటి అంటే ఐ విల్ జస్ట్ షో యూ. నేను గోయింగ్ టు ద కొపాడో ఆర్గ్స్ డీటెయిల్స్. I'm just clicked on this Copado org. I'm going to the object manager. ఇక్కడ క్వాలిటీ గేట్ రూల్స్ ఉంది కదా! ఇందులో మనం ప్రీ రిక్వెస్ట్స్ చెక్ చేసుకోవాలన్నమాట. సో, లెట్ మీ ఓపెన్ ద ఫీల్డ్స్ అండ్ రిలేషన్‌షిప్. వి హావ్ అ కొపాడో యాక్షన్స్ ఇదేనా? ఇది కాదు, ఒక్క నిమిషం. పిక్ లిస్ట్ వాల్యూ ఉంటుంది. స్టేటస్ 1 minute. Add automation to quality gate types. Pick list value. 1 second. Yeah. So we have to go to the setup. Okay. I think here we have to select the pick list values. So pick list value set select చేసుకొని క్వాలిటీ గేట్స్ టైప్స్ ఉంటుంది. అందులో న్యూ వాల్యూ వచ్చేసి ఆటోమేషన్ అన్నమాట. క్వాలిటీ గేట్ టైప్స్. ఓకే. ఎడిట్. ఇది ఎడిట్ చేసి చూద్దాం ఏమైనా వస్తుందో. ఓకే. ఇది ఎడిట్ అవుతుంది. జస్ట్ క్యాన్సిల్ ఇట్. ఓకే. ఇందులో వాట్స్ ఏంది క్లిక్ ఆన్ న్యూ కానీ క్లిక్ చేసి ఆటోమేషన్ అనేది యాడ్ చేయాలి. ఇది ఆల్రెడీ అసైన్ అయిపోయి ఉంటుంది. మీ ఆర్గ్లో కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ సెట్ అయ్యి ఉంటుంది. బట్ ఇన్ కేస్ చెక్ చేయండి. ఎందుకనంటే ఇవన్నీ ప్రీ రిక్వెసైట్ స్టెప్స్ మనం కూడా ఫాలో అవుదాం అన్నట్టు. సో, ఓకే.
సో ఇప్పుడు నేను ఏం చేశాను, పిక్ లిస్ట్ వాల్యూ సెట్స్కి వెళ్ళి అందులో క్వాలిటీ గేట్ టైప్స్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేసి ఆ ఆబ్జెక్ట్లో పిక్ లిస్ట్ వాల్యూస్ అనమాట ఇవన్నీ. ఓకే, అది. సో యా, ఇప్పుడు ఈ స్టెప్ ఇప్పుడు పర్ఫామ్ చేసాము. సో వై వీ హ్యావ్ టు యాడ్ ద ఆటోమేషన్. ఎందుకు మనం ఆటోమేషన్ యాడ్ చేసాము అని అంటే, సపోజ్ ఇమాజిన్ దెర్ ఇస్ అ స్కూల్ ఇంట్రడ్యూస్ ఎ న్యూ సబ్జెక్ట్ అనమాట. అది సబ్జెక్ట్ పేరు వచ్చేసి ఆటోమేషన్ అనుకుందాం. బట్ నో బడీ యాడ్స్ ఇట్ ఇన్ ద టైం టేబుల్. ఏమవుతుంది, యాడ్ చేయకపోతే స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎన్రోల్ చేసుకోలేరు. సో సిమిలర్ టు దట్, ఇది లేకపోతే ఆటోమేషన్ మనం యాడ్ చేయకపోతే సో ఫీచర్ అనేది కూడా ఇట్ విల్ నాట్ వర్క్ అనమాట. ఓకే, కరెక్ట్గా వర్క్ అవ్వదు. సో అందుకని వీ హ్యావ్ యాడెడ్ ఇట్. ఓకే, స్టెప్స్ టు యాడ్ ద ఆటోమేషన్. సెటప్కి వెళ్ళి పిక్ లిస్ట్ వాల్యూ సెట్, క్వాలిటీ గేట్స్ నుంచి ఆబ్జెక్ట్ నుంచి న్యూ వాల్యూలో ఆటోమేషన్. ఓకే, అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆటోమేషన్ అనేది డిఫాల్ట్ వాల్యూగా సెట్ అయి ఉంది. ఎందుకు అనేది వీ విల్ సీ ఇట్. సపోజ్ ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, రెస్టారెంట్లో మనం హైలైట్స్ చూసినప్పుడు టుడే స్పెషల్ అని ఉంటుంది. సో ఇమ్మీడియట్గా మనకి అర్థమవుతుందంటే ఓకే ఇక్కడ లైక్ ఓకే ఇది టుడే స్పెషల్, ఇది ఉంది అన్నట్టు మనకు తెలిసిపోతుంది. సిమిలర్ టు దట్ కొపాడో కూడా రికగ్నైజ్ చేయడానికి మనం ఆటోమేషన్ అనేది డిఫాల్ట్ వాల్యూగా సెట్ చేసామన్నమాట. ఓకే, సెట్టింగ్ ఆటోమేషన్ యాజ్ అ డిఫాల్ట్ హెల్ప్స్ ద కొపాడో టు రికగ్నైజ్ ఇట్ ప్రాపర్లీ. ఓకే, అందుకే మనం ఆటోమేషన్ని డిఫాల్ట్గా సెట్ చేసాము. సో అప్గ్రేడ్ సినారియో 2 ఏంటి అని అంటే, సపోజ్ వీఆర్ అప్గ్రేడింగ్ ఫ్రమ్ వర్షన్ 17 నుంచి. ఓకే, అప్పుడు ఏమవుతుంది అని అంటే వీ హ్యావ్ దిస్ ఫంక్షన్ రిజల్ట్ మానిటర్ చేంజెస్ అనమాట. ఇవన్నీ ఆల్రెడీ సెటప్లో ఉండే, యూ డోంట్ నీడ్ టు చెక్ ఇట్. ఇదంతా మనకి అవసరం లేదు. అంటే లైక్ ఇప్పుడు ఏంటి అని అంటే, ఇప్పుడు రియల్ టైంలో అసోసియేట్స్ అంటే ఐ మీన్ టు సే లైక్ ఫ్రెషర్స్ అనుకో, ఇవన్నీ మీరు చెయ్యరు. రిలీజ్ మేనేజర్స్ అని చెప్పి సపరేట్గా ఉంటారు. ఓకే, ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా మనం అట్లీస్ట్ మీకు వేరే టూల్ మీద నాలెడ్జ్ ఉన్నా ఇది పెట్టుకోవాలి అని అంటే ఇవన్నీ జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కానీ ఎవరు ఏం చేసావా ఇవన్నీ అడగరు. ఓకే, సో కొపాడో చేంజ్డ్ ఫ్రమ్ లైక్ ఫంక్షన్ రిజల్ట్ మానిటర్ ఇన్ సమ్మర్ 21. సో రిక్వైర్డ్ యాక్షన్ ఏం పర్ఫామ్ చేయాలి మనం, ప్రీ రిక్వైర్స్. సో డిలీట్ ద ఓల్డ్ స్కెడ్యూల్డ్ జాబ్స్ బిఫోర్ అప్గ్రేడ్ అనమాట. ఓకే, సో ఎందుకు చేయాలి, మనం ఎందుకు అసలు డిలీట్ చేస్తున్నాము అని అంటే, సపోజ్ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు. ఒక సెక్యూరిటీ గార్డ్ ఏం చేశారంటే మనం వీఆర్ రిప్లేసింగ్ అనమాట. ఆయనను రీప్లేస్ చేసి కొత్త ఆయనను పెట్టాం. ఇప్పుడు కొత్త అయినా పాత అయినా వర్క్ సైమల్టేనియస్గా చేస్తున్నప్పుడు ఏమవుతుంది, కన్ఫ్యూజన్ వస్తుంది. సో సిమిలర్ టు దాట్ ఇక్కడ కూడా అంతే. సో స్కెడ్యూల్డ్ జాబ్స్ అనేది ఇట్ వాజ్ లైక్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి అనమాట. అందుకే మనం ఓల్డ్ జాబ్స్ని రిమూవ్ చేస్తాం అనమాట ఎప్పుడైతే ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేస్తామో. ఓకే, బిఫోర్ ఇన్స్టాలింగ్ ద న్యూ వర్షన్ వీ హ్యావ్ టు రిమూవ్ ద ఓల్డ్ జాబ్స్ అనమాట. ఓకే, అండ్ స్టెప్స్ టు రిమూవ్ ద స్కెడ్యూల్డ్ జాబ్స్. సెటప్కి వెళ్ళి స్కెడ్యూల్డ్ జాబ్స్, అందులో ఈ లొకేట్ ఫంక్షన్ రిజల్ట్ జాబ్స్ సర్చ్ చేసి వీ హ్యావ్ టు డిలీట్ ద జాబ్స్. సో సినారియో 3 ఏంటంటే, ఓల్డ్ స్ప్రింగ్ 2022 వర్షన్ 9 నుంచి మనం అప్గ్రేడ్ అవుతున్నాం అనుకో, ఇక్కడ సెవరల్ ఇంపార్టెంట్ యాక్షన్ ఐటమ్స్ ఆర్ రిక్వైర్డ్. ఇవన్నీ జస్ట్ తెలుసుకోవడానికి మాత్రమే, ఓకేనా, అంతేగాని ఇక్కడ మనం పర్ఫామ్ చేయాల్సింది ఏముండదు. సో ఈ పర్టికులర్ వర్షన్లో ఏమైంది అని అంటే, రిమూవ్ ద కస్టమ్ ట్యాబ్స్, యాడ్ టెస్ట్ పిక్ లిస్ట్ వాల్యూస్, ఎనేబుల్ ద ఫెయిల్ హిస్టరీ ట్రాకింగ్, ఇవన్నీ. సో వై వీఆర్ రిమూవింగ్ ద కస్టమ్ ట్యాబ్స్, ఎందుకు అని అంటే, ఇప్పుడు ప్రీవియస్ వర్షన్స్లో ఏమైంది అని అంటే మనకి యూజర్ స్టోరీ టాస్క్కి కానీ డిపెండెన్సీకి కానీ మనకి సేల్స్ ఫోర్స్ వాళ్ళు లైక్ కొపాడో వాళ్ళు మనకి ఒక కస్టమ్ ట్యాబ్స్ ఇవ్వలేదన్నమాట. బట్ ఈ వర్షన్కి వచ్చేసరికి ఏమైందంటే వాళ్ళు ఒక కస్టమ్ ట్యాబ్స్ని వాళ్ళంతటి వాళ్ళే దే ఆర్ గివింగ్ ఇట్. ఓకే, మనం క్రియేట్ చేసింది కాదు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఒకవేళ మనం అప్గ్రేడ్ చేస్తున్నప్పుడు మనం క్రియేట్ చేసింది ఉంటుంది, వాళ్ళు మనకి సెండ్ చేస్తుంది ఉంటుంది. అప్పుడు కూడా కన్ఫ్యూజనే కదా. అందుకని మనం ఏం చేస్తామనంటే, ఎప్పుడు లైక్ ఎఫెక్ట్ అయిన ఆబ్జెక్ట్స్, ఇప్పుడు ఏదైతే కస్టమ్ ట్యాబ్స్ ఉంటాయో వీటిని మనం రిమూవ్ చేస్తామన్నమాట. ఓకే, దీనివల్ల ఏంటి అని అంటే డూప్లికేట్ ట్యాబ్స్ కానీ లేదంటే యూజర్ కన్ఫ్యూజన్ అనేది లైక్ మనం అవాయిడ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ వీ హ్యావ్ టు యాడ్ ద పిక్ లిస్ట్ వాల్యూ. ఇది 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 ఫాలో అవుతున్నాం మనం అప్గ్రేడ్ చేయడానికి. ఆబ్జెక్ట్ ఏంటి, జాబ్ స్టెప్, ఫీల్డ్కి వెళ్ళి దాంట్లో బిహేవియర్, వాల్యూ వచ్చేసి టెస్ట్, ఇది యాడ్ చేయమన్నారు. ఇమాజిన్ ఎగ్జాంపుల్ లైక్ వీఆర్ లైక్ ఎగ్జామ్ సాఫ్ట్వేర్ ఉంది కదా, లైక్ ఇంట్రడ్యూస్ అ టెస్ట్ యాజ్ ఎ న్యూ కేటగిరీ. ఇఫ్ ద కేటగిరీ డస్ నాట్ ఎగ్జిస్ట్, రిపోర్ట్ స్టాప్ వర్కింగ్ కరెక్ట్. ఇప్పుడు ఎగ్జామ్ సాఫ్ట్వేర్ ఉంది, అక్కడ ఏంటి మనం ఒక పిక్ లిస్ట్ వాల్యూ ఆర్ న్యూ కేటగిరీ వచ్చేసి టెస్ట్ కానీ ఏదన్నా సంథింగ్ పెట్టాం, అప్పుడు ఏమవుతుంది, అది
అది కనుక లైక్ ఎనేబుల్ లేదు అంటే లైక్ వీ హ్యావ్ నాట్ యాడెడ్ ఇట్, అప్పుడు ఏమవుతుందంటే రిపోర్ట్స్ అనేది స్టాప్ అవుతాయి. బికాస్ దాని కండిషన్స్ కూడా మనం ఇక్కడ నుంచే రాస్తాం మనం అన్నట్టు అలా. సో వీ హ్యావ్ టు ఎనేబుల్ ద ఫీల్డ్ హిస్టరీ ట్రాకింగ్ ఆల్సో. సో ఆబ్జెక్ట్ వచ్చేసి రిజల్ట్, ఇక్కడ ఫీల్డ్ వచ్చేసి ప్రోగ్రెస్ స్టేటస్ అనమాట. ఇక్కడికి వెళ్ళి ఇది ఎనేబుల్ చేస్తాము. ఓకే, అండ్ ఇది ఎందుకు ఎనేబుల్ చేస్తున్నాం అని అంటే లైక్ ఒక సీసీటీవీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో వితౌట్ సీసీటీవీ రికార్డింగ్ ఏం జరిగింది ఏంటి అనేది నోబడీ నోస్ కదా. బట్ అదే ఫీల్డ్ హిస్టరీ ట్రాకింగ్ ఉందనుకో ఏమవుతుంది అని అంటే ఎవరు ఏం చేంజెస్ చేశారు, ఎప్పుడు చేంజెస్ చేశారు, వాట్ వాల్యూ దే హ్యావ్ లైక్ చేంజ్డ్ అన్నట్టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని యూజర్ యాక్టివిటీస్ని ఇక్కడ మనం ట్రాక్ చేస్తాం అనమాట. ఎప్పుడైనా ఏదైనా సమ్ పీపుల్ హ్యావ్ డన్ సంథింగ్, దెన్ దిస్ విల్ హెల్ప్ అస్ టు ట్రబుల్ షూట్ అండ్ ఆడిటింగ్ అనమాట. ఓకే, అప్గ్రేడ్ సినారియో 4. ఇది వర్షన్ 20 అనుకుంటే ఇక్కడ మనం ఏంటి రిపోర్ట్స్ని ఎనేబుల్ చేస్తున్నాము. మనం యాడ్ టెస్ట్ క్వాలిటీ గేట్ టైప్స్ ఇవన్నీ వీఆర్ లైక్ యాడింగ్ ఇట్ అనమాట. ఓకే, రిపోర్ట్స్ని ఎందుకు ఎనేబుల్ చేస్తున్నామంటే సపోజ్ లైక్ ఇమాజిన్ ఏ కంపెనీ కలెక్ట్స్ ద సేల్స్ డేటా. ఓకే, బట్ రిపోర్టింగ్ ఈజ్ డిసేబుల్డ్. అప్పుడు ఏమవుతుంది, మేనేజ్మెంట్ కెనాట్ సీ ద మెట్రిక్స్. సో కొపాడో రిపోర్ట్స్ వర్క్ ద సేమ్ వే. ఇవి గనక ఎనేబుల్ లేకపోతే, ఎగ్జాంపుల్ టెస్ట్ ఆబ్జెక్ట్లో ఎనేబుల్ లేకపోయినా, ఎక్స్టెన్షన్ కాన్ఫిగరేషన్ ఆబ్జెక్ట్లో ఎనేబుల్ లేకపోయినా సరే డేటా అనేది ఎవరు చూడలేరు అనమాట. ఓకే, అలా. సో ఎనేబుల్ రిపోర్ట్స్ అనేది ఒక చెక్ బాక్స్ మనకి. సో ఎలా ఎనేబుల్ చేస్తాము అని అంటే ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ మేనేజర్కి వెళ్ళి ఆబ్జెక్ట్ టెస్ట్, ఆ టెస్ట్ని ఎడిట్ చేసి అలౌ రిపోర్ట్స్ అనే చెక్ బాక్స్ని క్లిక్ చేయాలి. సేమ్ ఇదే ప్రాసెస్ ఎక్స్టెన్షన్ కాన్ఫిగరేషన్కి మనం వీ హ్యావ్ టు డూ ఇట్ అనమాట. అంటే ఆబ్జెక్ట్ మేనేజర్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్టెన్షన్ కాన్ఫిగరేషన్లో రైట్ సైడ్ వీ హ్యావ్ ద ఎడిట్ క్లిక్ చేసి అలౌ రిపోర్ట్స్. ఇది ఒకటి ఐ విల్ జస్ట్ షో యూ ఎక్కడ చూడాలి ఏంటి అనేది. సో నేను ఆబ్జెక్ట్ మేనేజర్కి వెళ్ళి టెస్ట్కి వెళ్ళాను. నార్మల్ టెస్ట్ ఉంది ఇక్కడ, స్క్రోల్ డౌన్ చేస్తే. సో ఈ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి ఎడిట్ ఉంది కదా, ఈ ఎడిట్ క్లిక్ చేయాలి. ఎడిట్ క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ అలౌ రిపోర్ట్స్ అనమాట. ఇది నేను క్లిక్ చేస్తున్నా, అంటే ఆల్రెడీ క్లిక్లోనే ఉంది బట్ చూపించడానికి. అలౌ రిపోర్ట్స్ అనేది క్లిక్ చేయాలి. ఓకే, అది ఇప్పుడు లైక్ వాట్ ఎవర్ వీఆర్ డిస్కసింగ్ నౌ. అండ్ వీ హ్యావ్ టు యాడ్ ద టెస్ట్, ఈ టెస్ట్ ఆబ్జెక్ట్ లైక్ టెస్ట్ టు క్వాలిటీ గేట్ టైప్స్ అనమాట. సో వీ హ్యావ్ టు ఫాలో ద సేమ్ స్టెప్స్. ఓకే, సపోజ్ ఇవి ఎందుకు మనం యాడ్ చేస్తున్నామంటే బిఫోర్ బోర్డింగ్ లైక్ దే విల్ చెక్ ద ఐడి చెక్ కానీ, సెక్యూరిటీ చెక్, టెస్ట్ చెక్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అందుకని కొపాడో ఇంట్రడ్యూస్ అనదర్ క్వాలిటీ గేట్ కాల్డ్ టెస్ట్ అనమాట. సో అప్గ్రేడ్ సినారియో ఏంటి అని అంటే ఇక్కడ మనం మ్యాక్స్ టు మ్యాక్స్ మనం ఇది పనికొచ్చుద్ది మనకి. సో మనది కూడా లైక్ లేటెస్ట్ వర్షనే కాబట్టి. సో వర్షన్ 22 నుంచి ఇంకా ఏమైనా హయ్యర్ వర్షన్స్కి అప్గ్రేడ్ చేస్తుంటే, సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అప్గ్రేడ్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే క్రెడెన్షియల్స్ షేరింగ్ అనేది ప్రైవేట్లో ఉండాలన్నమాట. క్రెడెన్షియల్స్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఓకే, ఆ ఆబ్జెక్ట్ యాక్సెస్ లెవెల్ వచ్చేసి ప్రైవేట్లో ఉండాలి. ఇది ఎలా సెటప్ చేస్తాం చూపిస్తాం. సో ఎందుకు వై క్రెడెన్షియల్స్ షేరింగ్ మస్ట్ బి ప్రైవేట్, ఎందుకు పబ్లిక్లో ఉండకూడదు, ప్రైవేట్లో మాత్రమే ఎందుకు ఉండాలి అని అంటే సపోజ్ మీకు ఒక బ్యాంక్ లాకర్ ఉంది. ఓకే, ఆ బ్యాంక్ లాకర్ ఏంటి, వుడ్ యూ వాంట్ ఎవ్రీ వన్ టు యాక్సెస్ ఇట్, అందరూ యాక్సెస్ చేయగలుగుతారా అంటే నో కదా. సో క్రెడెన్షియల్స్ అనేవి లైక్ దాని లోపల సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందుకని మనం క్రెడెన్షియల్స్ని ప్రైవేట్కి లైక్ వీ హ్యావ్ చేంజ్ ఇట్ అనమాట. ఓకే, సో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఇట్ ఈస్ అ పబ్లిక్, ఏమవుతుంది అని అంటే అప్గ్రేడ్ అనేది ఫెయిల్ అవుతుంది, సెక్యూరిటీ రిస్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో అందుకని వీ హ్యావ్ టు ఆల్వేస్ వెరిఫై బిఫోర్ ఇన్స్టాలేషన్. ఓకే, ఇది క్రెడెన్షియల్స్ ప్రైవేట్లో ఉండాలి. సో స్టెప్స్ టు వెరిఫై ద క్రెడెన్షియల్స్ షేరింగ్, ఇది ఎలా అంటే గో టు ద సెటప్కి వెళ్ళి షేరింగ్ సెట్టింగ్స్, మనం క్రెడెన్షియల్స్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుని దాని ఓడబ్ల్యూడి ఎందులో ఉంది, లైక్ ప్రైవేట్లో ఉందా పబ్లిక్లో ఉందా, వీ హ్యావ్ టు చెక్ ఇట్. ఈ నావిగేషన్ ఫాలో అవ్వచ్చు. సో రియల్ టైమ్ అప్గ్రేడ్ చెక్ లిస్ట్. ఓకే, థింగ్ ఏంటి అంటే ఇవన్నీ వీ హ్యావ్ టు ఫాలో. బిఫోర్ అప్గ్రేడింగ్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద కరెంట్ వర్షన్ ఏంటి, రిలీజ్ నోట్స్ని చదవాలి, సీక్వెన్షియల్ అంటే స్టెప్ బై స్టెప్, వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3 అలా సీక్వెన్షియల్గా అప్గ్రేడ్ చేసుకోవాలి. ఆల్ ప్రీ ఇన్స్టాలేషన్ స్టెప్స్ని కంప్లీట్ చేసుకోవాలి. ఏమైనా పిక్ లిస్ట్స్ ఏమైనా మిస్ అయినాయా అని చెక్ చేసుకోవాలి. స్కెడ్యూల్ జాబ్స్ ఉంటాయి కదా, వాటిని డిలీట్ చేస్తాము. అండ్ ఎనేబుల్ రిపోర్ట్స్ని చేయాలి. ఫీల్డ్ హిస్టరీ ట్రాకింగ్ ఎనేబుల్ చేస్తున్నాము. క్రెడెన్షియల్స్ షేరింగ్ అనేది ప్రైవేట్లో ఉండాలి.
ఇవన్నీ అయ్యాకనే మనము ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేస్తున్నాం. ఓకే. సో కామన్ అప్గ్రేడ్ ఫెయిల్యూర్స్ ఏంటి అని అంటే దిస్ ఆర్ లైక్ మోస్ట్ కామన్ హ్యాపెన్ అనమాట. సో స్కిప్ ద అప్గ్రేడ్ వర్షన్ అంటే వర్షన్ 1 నుంచి డైరెక్ట్గా వర్షన్ 3కి వెళ్ళిపోవడం. ఇన్ బిట్వీన్ వర్షన్ 2 ఉంది, దాన్ని స్కిప్ చేసినా సరే యూ విల్ గెట్ ఫెయిల్యూర్స్. సో ఓకే. అండ్ ద నెక్స్ట్ ఈజ్ ద ఇగ్నోర్డ్ రిలీజ్ నోట్స్. రిలీజ్ నోట్స్ని ఇగ్నోర్ చేయకండి బికాస్ దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ మిస్సింగ్ పిక్ లిస్ట్ వాల్యూస్ లైక్ ఇప్పుడు ఆటోమేషన్ యాడ్ చేసాం, అది మేబీ యాడ్ చేయకపోతే బిస్కెట్ అవుతుంది, లైక్ అది రన్ అవ్వదు. స్కెడ్యూల్డ్ జాబ్స్ అనేవి మనం డిలీట్ చేయకపోతే జాబ్ అనేది ఫెయిల్ అవుతుంది, లైక్ అప్గ్రేడ్ అనేది. అండ్ రిపోర్టింగ్ అనేది లైక్ ఎలో లేకపోతే డిజేబుల్గా ఉంటే దెన్ ఆల్సో వీ విల్ ఫేస్ ద ఇష్యూ అనమాట, లైక్ అప్గ్రేడ్ ఫెయిల్యూర్స్ అవుతుంది. ఇన్కరెక్ట్ షేరింగ్ సెట్టింగ్స్ అంటే క్రెడెన్షియల్స్ అనేవి ప్రైవేట్లోనే ఉండాలి, రైట్? అలా. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటి అని అంటే సో వాట్ షుడ్ బి ద చెక్డ్ బిఫోర్ అప్గ్రేడింగ్ కొపాడో అన్నప్పుడు సి ఇవన్నీ వీ హ్యావ్ టు టెల్ అనమాట. ఓకే. సో ఈజీ మెమరీ ట్రిక్ ఏంటి అని అంటే ఒక అప్గ్రేడ్ ఐటమ్ లైక్ ఇస్ అ సీక్వెన్షియల్ అప్గ్రేడ్ ఉందనుకుందాం. అది ఇట్ వాజ్ లైక్ సీక్వెన్షియల్ అంటే ఏంటి, 1 by 1 కదా, అంటే క్లైంబింగ్ స్టేట్స్ అనమాట. 1 by 1 ఎక్కాలి. ప్రీ ఇన్స్టాలేషన్ స్టెప్స్ ఫాలో అవ్వాలి. అంటే వాషింగ్ మెషిన్ స్టెప్ డైరెక్ట్గా పైప్ పెడితే వాటర్ వచ్చేది, లైక్ దానికి తర్వాత స్టెప్స్ ఉంటాయి. సో ఆటోమేషన్ పిక్ లిస్ట్ అనేది ఒక న్యూ స్కూల్ సబ్జెక్ట్, అదే లేకపోతే నోబడి విల్ ఎన్రోల్ ఇట్. సో స్కెడ్యూల్ జాబ్ రిమూవల్ అంటే రీప్లేసింగ్ సెక్యూరిటీ గార్డ్ అనమాట. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనం చూసాము. ఫీల్డ్ హిస్టరీ ట్రాకింగ్ అంటే సీసీటీవీ రికార్డింగ్. రిపోర్ట్స్ అంటే కంపెనీ డాష్ బోర్డ్. సో క్రెడెన్షియల్ షేరింగ్ అంటే బ్యాంక్ లాకర్. సో రిలీజ్ నోట్స్ అంటే యూజర్ మాన్యువల్ అనమాట. వన్ సెకండ్. Yeah, I think, yeah. So whatever we have discussed so far, right? I will just give the quick revision. So first is that we will never skip the versions. Okay, always we will check the release notes. Pre-installations check చేయాలి, పిక్ లిస్ట్ అన్ని యాడ్ అయి ఉన్నాయి లేవని వెరిఫై చేయాలి, ఓల్డ్ స్కెడ్యూల్ జాబ్స్ని రిమూవ్ చేయాలి, రిపోర్ట్స్ని ఎనేబుల్ చేయాలి, ఫీల్డ్ హిస్టరీ ట్రాకింగ్ని ఎనేబుల్ చేయాలి, క్రెడెన్షియల్స్ ఆబ్జెక్ట్ అనేది ప్రైవేట్లోనే ఉండాలి. ఓకే. ఇవన్నీ వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్డ్ సో ఫార్ ఇన్ ద వీడియో అది జస్ట్ రిమెంబర్ పర్పస్ ఇచ్చానమాట. సో 1 line సమ్మరీ ఏంటి అని అంటే కొపాడో అప్గ్రేడ్స్ ఆర్ నాట్ జస్ట్ అ ప్యాకేజ్ ఇన్స్టాలేషన్. ఇది మనం స్టార్టింగ్లో వీ హ్యావ్ డిస్కస్డ్. దే ఆర్ కంట్రోల్డ్ మైగ్రేటెడ్ వేర్ ద అడ్మిన్స్ మస్ట్ ఫాలో ఎవ్రీ ఇంటర్మీడియట్ వర్షన్ ఇన్స్ట్రక్షన్. అవును కదా, లైక్ 1 by 1 చేస్తున్నాం. అండ్ పర్ఫామ్ ఆల్ ఇన్స్టాలేషన్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయాలి. ఆర్గ్ కాన్ఫిగరేషన్ అనేది పక్కా మనం చెక్ చేయాలి బిఫోర్ ఇన్స్టాలింగ్ ద లేటెస్ట్ రిలీజ్ అనమాట. సో దీస్ ఆర్ లైక్ అప్గ్రేడ్ చేసేటప్పుడు ఫాలో అవుతాం. ఓకే. సో ఈ నెక్స్ట్ వీడియోలో వి విల్ టాక్ అబౌట్ ద అప్గ్రేడ్ టు ద లేటెస్ట్ కొపాడో వర్షన్కి అప్గ్రేడ్ ఎలా అవుతాము అనేది వి విల్ టాక్ అబౌట్ ఇట్. ఓకే. అంటిల్ దెన్ యా, థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. బాయ్.